ఆ రాముడి దయ ఉంటే ఏదన్నా సాధించవచ్చు అనేసి. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గజ్వేల్లోని కల్పకావనం పార్క్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వినాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని, పుట్టినరోజులు, పెళ్లి రోజులు వంటి ప్రత్యేక సందర్భాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థాన డైరెక్టర్ జయశేఖర్, ఫారెస్ట్ ఆఫీసర్లు పవన్ కుమార్, అర్జున్, వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాసవి క్లబ్ మెంబర్స్కి మరియు అటవీ శాఖ మెంబర్స్కి, ఇతర సభ్యులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఫారెస్ట్ని కాపాడాలని మరియు అటవీ సంపదను, వైల్డ్ లైఫ్ని కాపాడాలని ఈ ఫారెస్ట్రీ డే యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి సహకరించినటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మాత్రే నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. ఎందుకంటే ఇంతమందికి కూడా ఈ యొక్క చెట్లు నాటడం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ చెట్లు నాటడం జరుగుతుంది. అలాంటిది అటవీ శాఖ వారి సాహిత్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు నిర్వహింపజేసిన వన్యప్రాణులన్నీ కూడా ఈ చెట్లు లేదు, అడవి లేదు కాబట్టి మన విలేజ్లలో పడి కూడా ప్రాబ్లం చేస్తున్నాయి. అలాంటిది మనం అడవిని పెంచుకుంటే మనకు ఎలాంటి ఆటంకం ఉండకుండా కూడా ఉంటుంది, పీల్చుకొని మనకు ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చెట్లు మరియు చెట్లు నాటడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి సంవత్సరం మాకు ఆహ్వానిస్తారు సారు. మాకు పేరు నెల్లూరు జిల్లా